అందరికీ నమస్కారం. మన ఇంటి మహాలక్ష్మికి స్వాగతం. ఎలా ఉన్నారండి అందరూ? దీపావళి ఇంకొక 1 వీక్లో వచ్చేస్తోంది. పండగ హడావిడి స్టార్ట్ అయి ఉంటుందండి అందరి ఇళ్ళల్లో. పండగకి కొత్త బట్టలు తీసుకోవాలి, ఏమైనా స్వీట్స్ చేసుకోవాలి, స్పెషల్స్ చేసుకోవాలి. ఈ బిజీలో ఉంటాం, ప్లానింగ్లో ఉంటాం. అయితే ఈ టైంలో మనకే తెలియకుండా మనం ఎక్కువ ఖర్చు పెట్టేస్తుంటామండి. ఎస్పెషలీ సోషల్ మీడియా వచ్చాక మనం పిక్స్ షేర్ చేస్తాం వాట్సాప్లోనూ, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో. మనకే తెలియకుండా చక్కగా రెడీ అవ్వాలి, ఇల్లు నీట్గా డెకర్ చేయాలి, అలా ఆలోచిస్తూ చాలా వరకు ఎక్కువ ఖర్చులు పెట్టేస్తుంటాం. ఎస్పెషలీ ఆన్లైన్ షాపింగ్ వచ్చిన తర్వాత పండగలప్పుడు డెకరేషన్ ఐటమ్స్ ఆల్మోస్ట్ 70-80% ఎక్కువ సేల్ అవుతుందంటండి. ఎందుకంటే మనందరికీ మనం అందంగా ఉండాలి, ఇల్లు అందంగా డెకరేట్ చేయాలి అన్న తపన ఉంటుంది. ఆ తపనలో మనకే తెలియకుండా మనం చాలా అన్నెసెసరీ వస్తువులు కొనేస్తుంటాం. అందులో కొన్ని నేను చేసినవి కూడా, నేను చేసి అవన్నీ వేస్ట్ చేసుకుని, డబ్బులు, ఎఫర్ట్స్, టైం అంతా వేస్ట్ చేసుకుని దాని మీద నేను నేర్చుకున్న ఎక్స్పీరియన్స్లో నుంచి కొన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీరు ఎవరైనా ఆల్రెడీ ఇవి కొనుంటే, యూస్ చేస్తుంటే ప్లీజ్ అఫెండ్ అవ్వకండి. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, మేబీ మనకి యూజ్ అవుతుందేమో అనే థాట్ ప్రాసెస్తో నేను షేర్ చేస్తున్నానండి. ఫస్ట్ వచ్చి ఇక్కడ చూపిస్తున్నట్టు గ్రాస్ మ్యాట్స్ అండి. ఇవి చూడటానికి బాగుంటాయి, గ్రీనరీ అందంగా ఉంటుంది. మెయిన్లీ గార్డెన్స్ అలాంటి చోట బాగుంటుంది అని తీసుకుంటాం, కానీ దీని మెయింటెనెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇవి ఈ మధ్య చాలా ప్రైజీగా కూడా అయ్యాయి అన్నమాట. దాని లోపల డస్ట్ పార్టికల్స్ వెళ్ళిపోయి మనకి, మనం హోమ్ మేకర్ అయినా, వర్క్ చేసే వాళ్ళైనా, బట్ ఇట్ స్టిల్ చాలా టైం వేస్ట్ అండి, ఎఫర్ట్స్ వేస్ట్ అవుతాయి. కాబట్టి అండ్ ఇలాంటివి మనం వాషింగ్ మెషిన్లో కూడా వాష్ చేయలేం, కాబట్టి ఇట్ ఈస్ వేస్ట్ ఆఫ్ టైం అండ్ మనీ. ఇంకొకటి, ఇంట్లో ఇలాంటి యూస్ చేసుకునే ఇలాంటి త్రో పిల్లోస్ అండి. త్రో పిల్లోస్ చాలా అందంగా ఉంటాయి, చూడ్డానికి బాగుంటాయి. కాకపోతే మనం ఎప్పుడు సోఫా మీద పెట్టినా అవి ఎవరైనా వచ్చినా కూడా అవన్నీ తీసేసే కూర్చోవాలి. అలాగే ఇవన్నీ మెయింటెనెన్స్ చేయడం కూడా చాలా ఇబ్బంది. అంటే డస్ట్ పడుతుంది, సోఫా క్లీనింగ్, దాంతోపాటు ఇవన్నీ క్లీనింగ్. పండగలప్పుడు డెకరేషన్కి బాగుంటాయి, కానీ ఆ తర్వాత మనకి మెయింటెనెన్స్ చాలా ఇబ్బంది అవుతుంది. అండ్ ఇవన్నీ స్టోర్ చేయడానికి మళ్ళీ మనకి షెల్ఫ్లో ఎక్స్ట్రా స్పేస్ కావాలి. నెక్స్ట్ ఐటమ్ ఇలాంటి ప్లాస్టిక్ పువ్వులండి. ప్లాస్టిక్ పువ్వులు, ప్లాస్టిక్ చిన్న చిన్న ప్లాంట్స్ కానీ, లేకపోతే ఈ మధ్య ఆకులు లాంటివి కూడా దొరుకుతున్నాయి అన్నమాట. వాటిలో కూడా హెవీగా ఇన్వెస్ట్ చేయకండి. ఒకటో రెండో డెకరేషన్కి బాగుంటాయి, కానీ ఎక్కువ కొనుక్కొని వాటికి డస్ట్ పట్టేసి అవి క్లీనింగ్ చేసుకుని చాలా ఇబ్బంది అవుతుంది. మనకి మెయింటైన్ చేయలేక అది ఎవరికి ఇచ్చే వస్తువులు కూడా కాదు, కాబట్టి మనం ఈవెన్చువల్లీ వాటిని పడేయాల్సి వస్తుంది. ఇక అమెజాన్లోనో ఇంకా ఆన్లైన్ షాప్స్లోనో మనకి ఇట్లా సెట్ ఆఫ్ 3, సెట్ ఆఫ్ 5 అని పెయింటింగ్స్ దొరుకుతాయండి, ఇలా కొటేషన్స్ ఉన్నవి కానీ అలాంటివి. ఇది కూడా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. వీటికి షెల్ఫ్ లైఫ్ ఎక్కువ ఉంటుందండి, అంటే ఎక్కువ రోజులు మీరు దాన్ని మెయింటైన్ చేయలేరు. వుడ్ అవన్నీ స్ట్రాంగ్గా ఉండదు. మనం ఒకవేళ దాన్ని వాల్కి డబుల్ టైప్తో హ్యాంగ్ చేసినా కూడా అవి పడిపోతూ ఉంటాయి. చాలా డిస్టర్బెన్స్గా ఉంటుందండి మైండ్కి. ఆ తర్వాత అవి డబుల్ సైడ్ టేప్తో పెడితే ఆ పెయింట్ వచ్చేయటం, అలాంటి ఇబ్బందులు కూడా ఉంటాయన్నమాట. మీది ఓన్ హౌస్ అయినా రెంటెడ్ హౌస్ అయినా అది చాలా ఇబ్బందిగా ఉంటుందండి మెయింటెనెన్స్. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పెయింటింగ్స్ అవాయిడ్ చేయండి. మీకు ఇంట్లో డెకరేషన్కి కావాలంటే ఒక పెద్ద పెయింటింగ్ నీట్గా వాల్కి హ్యాంగ్ అయ్యేటట్టు, స్టడీగా ఉండేటట్టు చూసి తీసుకోవటం బెస్ట్. చిన్న చిన్న డెకర్ ఐటమ్స్, నిక్ నాక్స్ అంటారు వీటిని. ఈ చిన్న చిన్నవి చాలా క్లటర్ ఫామ్ అవుతుంది ఇంట్లో, అలాగే మనకి డబ్బులు కూడా వేస్ట్ అండి వీటి మీద. సో అదొకటి నేను ఓన్ ఎక్స్పీరియన్స్తో తెలుసుకున్నది. ఇంకొకటి ఇలాంటి కాఫీ స్టేషన్స్, నాకు కాఫీ అంటే పిచ్చి. సో ఇలాంటి కాఫీ స్టేషన్ ఒకటి పెట్టుకున్నాను. అంటే కాఫీ స్టేషన్ అంటే ఏం లేదండి, ఒక ప్లేస్, డెసిగ్నేటెడ్ ప్లేస్ పెట్టి అక్కడ ఒక కప్స్ పెట్టుకోవటం, కాఫీకి రిలేటెడ్ కాఫీ మగ్స్, కాఫీ మన మెషిన్స్ కానీ, కాఫీ పౌడర్ అలాంటివి పెట్టుకోవటం. అది కూడా మనకి చాలా టైం కన్జ్యూమ్ అవుతుందండి, ప్లేస్ కూడా వేస్ట్ అవుతుంది.
అవే కాకుండా ఇంకా న్యాచురల్ ప్లాంట్స్ వైపు న్యాచురల్గా ఉన్నది ప్రిఫర్ చేయండి. ఈ దీవాళికి మనకి చాలా వరకు హ్యాంగింగ్వి ల్యాంథ్రన్స్, ఇలా ప్లాస్టిక్ ఫ్లవర్స్, తోరణాలు, ప్లాస్టిక్ తోరణాలు ఇవన్నీ చాలా వస్తాయి. అవన్నీ మనకి ఒక నెల రోజుల వరకు మేబీ బాగానే ఉండొచ్చు. ఆ తర్వాత కలర్ ఫేడ్ అవుట్ అవ్వడం, బాగా పాడైపోవటం అలా అవుతుందండి. దీని మీద పెట్టిన డబ్బు ఎప్పటికీ మనకి వేస్టే. కాబట్టి వీలైనంత వరకు ఇవన్నీ అవాయిడ్ చేయడం మంచిది. మనం చాలా వీడియోస్ చూస్తామండి, ఇన్ఫ్లుయెన్సర్స్ మనల్ని నేను ఇది షాపింగ్ హాల్లో ఇది తీసుకున్నాను అని చూపిస్తుంటారు. అఫ్కోర్స్ హ్యూమన్ నేచర్ కాబట్టి మనం కూడా కొంచెం టెంప్ట్ అయ్యి ఇన్ఫ్లుయెన్స్ అవుతాం. సో అది ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి నేను ట్రై చేశానండి ఈ వీడియోలో. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను, యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను. మీ అభిప్రాయాలు నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్లో చెప్పండి. శ్రీమాత్రే నమః.